తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లాను షేక్ చేస్తోంది. స్థానికంగా పలువురు నేతలకు సిట్ అధికారుల నుంచి ఫోన్లు వస్తుండటంతో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది అంతు చిక్కడం లేదు. ఇవాళ సిట్ అధికారుల ముందు పిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సహా 8 మంది కామారెడ్డి కాంగ్రెస్ నేతలు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. కామారెడ్డి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలకు సిట్ అధికారుల నుంచి సాక్షులుగా విచారణకు హాజరు కావాలని ఫోన్లు వచ్చాయి. కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకుడు దేవరాజ్ గౌడ్తో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సహా మరో 8 మంది ఇవాళ ఉదయం 1 గంటకు సిట్ ఎదుట హాజరు కానున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు తిరిగాయి. ఈ సెగ్మెంట్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కామారెడ్డిలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి సిట్ అధికారుల వద్ద ఉన్న జాబితాలో ఇంకా ఎవరెవరు చేరతారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అన్న దానిపై జిల్లాలో చర్చ నడుస్తోంది. ఫోన్ నెంబర్స్ నాది, నాతో పాటు మా పిఏది కరుణాకర్ రెడ్డి, అతనితో పాటు మా డ్రైవర్ అశోక్, అదేవిధంగా మా అప్పటి బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు అరవింద్ది, ఈ విధంగా నా చుట్టూ ఉన్న మొత్తం టోటల్ అందరిది కూడా ఫోన్ నెంబర్ ట్యాంపరింగ్ గురైనట్టు నాకు 3 days కింద జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి సమాచారం అందింది. అందగానే వెంటనే 2 days తర్వాత నేను వచ్చేసి ఏదైతే ఆ రోజు జరిగినటువంటి విషయాలు వివరణ పూర్వకంగా నా వాంగ్మూలం ఇవ్వడానికి నేను బుధవారం రోజు వస్తానని చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తానని ఈ సందర్భంగా